Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 29th December 2023. Also, the first one. The first Union Budget of Independent India was presented by whom? It is none other than ఆర్కే షణ్ముఖం శెట్టి. ఈయన మొట్టమొదట మన యూనియన్ బడ్జెట్ ఇండిపెండెంట్ ఇండియా అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి యూనియన్ బడ్జెట్‌ని ఈయన ప్రవేశపెట్టారు. ఆ డేట్ కూడా ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ ఆన్ 26థ్ నవంబర్ 1947 ప్రెజెంట్ చేశారు. బేసిక్‌గా మన బడ్జెట్ ఇయర్ అన్నటువంటిది 1st ఏప్రిల్ నుంచి 31st మార్చ్ వరకు ఫినాన్షియల్ ఇయర్‌ని కన్సిడర్ చేస్తారు. అట్లా 1 ఇయర్ నెక్స్ట్ రాబోయేటువంటి ఇయర్‌లో అంటే ఎంత ఎక్స్‌పెండిచర్, రిసీట్స్ వీటిని కాలిక్యులేట్ చేసి అంటే యాంటిసిపేట్ చేసి ముందస్తుగానే ఎస్టిమేట్ చేసి ఇంత ఎక్స్‌పెండిచర్ ఉండొచ్చు. ఇంత రిసీట్స్, ఇంత ఇన్‌కమ్ రావచ్చు అని చెప్పేసి ఒక ఎస్టిమేట్ చేస్తారు. మన మన కంట్రీకి సంబంధించి దానిని బడ్జెట్ అని చెప్పేసి అంటారు. దానిని బడ్జెట్‌ని లిటరల్‌గా బహికథ అన్నా కూడా ద సేమ్ థింగ్ బడ్జెట్. ఇనీషియల్‌గా అసలు బ్రిటిషర్స్ టైమ్ అప్పుడే మన ఈ బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇన్ ద ఇయర్ 1860 మొట్టమొదటి బడ్జెట్. ఇండిపెండెంట్ ఇండియా అన్నారా? లేదు అనంటే ఆహ్, బిఫోర్ బిఫోర్ ఇండిపెండెన్స్ అన్నారా? ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ బడ్జెట్ ఆఫ్ ఇండియా అనంటే అది వేరు మళ్ళీ. 1860లో జేమ్స్ విల్సన్ గారు దీనిని ప్రెజెంట్ చేశారు. జేమ్స్ విల్సన్ వచ్చేసి ఎవరండి అనంటే అప్పట్లో 1860 ఆ టైమ్ పీరియడ్‌లో ఫినాన్స్ మినిస్టర్‌గా యాక్ట్ చేసినటువంటి వ్యక్తి. అండ్ హీ ఈస్ ఫ్రమ్ ద కంట్రీ స్కాట్లాండ్. హీ ఈస్ బ్రిటిష్ ఎకనమిస్ట్. ఆయన మొట్టమొదటి బడ్జెట్‌ని ఆయన ప్రవేశపెట్టారు. 7th ఏప్రిల్ 1860 నాడు. అప్పుడు ఆ ఎస్టిమేషన్ అప్పుడున్నటువంటి లైక్ సినారియో ఏంటి అనంటే 1857 రివోల్ట్ అయింది కదండీ! సిపాయి రివోల్ట్ ఏదైతే అయిందో దాని తర్వాత సంభవించినటువంటి ఫినాన్షియల్ క్రంచ్, ఇండియా ఏ విధంగా ఆ ఫినాన్షియల్ క్రంచ్‌ని ఓవర్‌కమ్ చేయడానికి ఏ విధమైనటువంటి గైడ్‌లైన్స్ తీసుకుంటే ఓవర్‌కమ్ చేయగలరు. ఆయన ఈ బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టారనమాట. ఆ విధంగా ఇట్ హ్యాపెండ్. 1860లోనే జేమ్స్ విల్సన్ గారు మొట్టమొదటి బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. బట్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్‌కే షణ్ముగం శెట్టి ఆయన హీ హాస్ సర్వ్డ్ యాస్ ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 1947 నుంచి 49 వరకు ఆయనే ఫినాన్స్ మినిస్టర్‌గా ఉన్నారు. ఆయనే మొట్టమొదటి బడ్జెట్‌ని ప్రవేశపెట్టారనమాట. మన భారత రాజ్యాంగంలో బడ్జెట్ గురించినటువంటి ఏ ఆర్టికల్‌లో మెన్షన్ చేయబడి ఉంది అనంటే ఇట్ ఈస్ ఆర్టికల్ 112 అంటే దీని యొక్క డెఫినిషన్ దాంట్లో పొందుపరచబడి ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్‌ని అంటే ఒకప్పుడు లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి బడ్జెట్‌ని ప్రవేశపెట్టేవారు. బట్ ఆఫ్టర్ 2017 నుంచి ఆహ్, బడ్జెట్‌ని ఫస్ట్ ఫిబ్రవరి నాడే ప్రవేశపెడుతున్నారు. ఎందుకండి? నార్మల్‌గా ఫస్ట్ ఏప్రిల్ నుంచి కదా మన ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేది. ఫిబ్రవరి ఫస్ట్ ఫిబ్రవరికో లేదనంటే లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరిలో ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారంటే వన్స్ బడ్జెట్‌ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా దాన్ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా చాలా మార్పులు, చేర్పులు ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకోసమే ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి ఒక 2 నెలల ముందుగానే దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఏంటి అనంటే వాటిలో ఇంకా ఏమైనా చిన్న చేంజెస్ తీసుకొని రాగలమా అన్న ఉద్దేశంతోనే ఇట్లా ముందస్తుగా దీన్ని రిలీజ్ చేస్తా ఉంటారనమాట. దీన్ని ప్రెజెంట్ చేసేది ఎవరండి అనంటే యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ బడ్జెట్‌ని ప్రవేశపెడతారు. అండ్ దీన్ని తయారు చేసేది ఎవరండి అనంటే, తయారు చేసేది మాత్రం ఇట్ ఈస్ డన్ బై డివిజన్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఈ ఫినాన్స్ మినిస్ట్రీలోనే ఈ డివిజన్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఉంటది. అది నోడల్ ఏజెన్సీ లాగా యాక్ట్ చేసి బడ్జెట్‌ని తయారు చేయడంలో కీ రోల్‌ని ప్లే చేస్తా ఉంటది. అండ్ అది దాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేంత వరకు కూడా దానిని లీక్ అవ్వకుండా చూసుకునేటువంటి బాధ్యత వీళ్ళకుంటది. అయినప్పటికీ కూడా 1980s ఆ టైమ్ పీరియడ్‌లో వన్స్ ఇట్ హాస్ లీక్డ్. అట్లా లీక్ అయిన కారణం వల్లనే దాని యొక్క ప్రింటింగ్ అనేది వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేశారు. దట్ వాస్ ఆల్సో ఇన్ న్యూస్.
దీని గురించి ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చెప్పుకోవాలి అనంటే, ఇట్లా బడ్జెట్ మొదట పేపర్స్ మీద ఉండేది. తర్వాత ప్రింట్ చేసి ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు రీసెంట్‌గా 2021లో దీనిని డిజిటలైజ్ చేశారు. అంటే పేపర్‌లెస్. మొట్టమొదటి పేపర్‌లెస్ బడ్జెట్‌ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? ఏ ఇయర్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు? ఇలా కూడా క్వెషన్స్ అడగొచ్చు. 2021లో ఫస్ట్ పేపర్‌లెస్ బడ్జెట్ అదే డిజిటల్ ఫార్మ్ ఆఫ్ బడ్జెట్‌ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారండి అనంటే నిర్మలా సీతారామన్ గారు దానిని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ కొన్ని ఫ్యాక్ట్స్ చూస్తే ఎవరు ప్రైమ్ మినిస్టర్ కమ్ ఫినాన్స్ మినిస్టర్‌గా అయ్యి ఆహ్, ఎవరు బడ్జెట్‌ని ప్రవేశపెట్టారంటే ఫస్ట్ వుమన్ ప్రైమ్ మినిస్టర్ అది కమ్ ఫినాన్స్ మినిస్టర్ ఆవిడ ఎవరండి అనంటే ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు ఆవిడ టైమ్ పీరియడ్ అప్పుడు అక్రాస్ 1970 అప్పుడు మొరార్జీ దేశాయ్ గారు ఆయన ఫినాన్స్ మినిస్టర్‌గా రిజైన్ చేసిన తర్వాత షీ టుక్ చార్జ్. అట్లా చార్జ్ తీసుకొని హ్మ్, ప్రైమ్ మినిస్టర్ కమ్ ఫినాన్స్ మినిస్టర్. అప్పుడు ఫినాన్స్ మినిస్టర్‌గా ఆవిడ ఈ యూనియన్ బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అదేవిధంగా 1973, 74 ఈ బడ్జెట్‌ని ఏమని పేరు పెట్టారండి అనంటే బ్లాక్ బడ్జెట్ అని దీనికి పేరు. ఎందుకు అనంటే అప్పుడు సమ్ 550 క్రోర్స్ డెఫిసిట్ ఉంది. అందుకే ఆ బడ్జెట్‌ని 1973, 74 బడ్జెట్‌ని బ్లాక్ బడ్జెట్ అని జెప్పేసి పేర్కొన్నారు. ఇట్లా కొన్ని నేమ్స్ ఇచ్చారు. సమ్ 1997, 98 ఈ బడ్జెట్‌కి డ్రీమ్ బడ్జెట్ అని పేరు. డ్రీమ్ బడ్జెట్ అని పేరు. ఎందుకండి అనంటే మొట్టమొదటిసారి ఇన్‌కమ్ టాక్స్ రేట్స్‌ని అదేవిధంగా కార్పొరేట్ టాక్స్ మీద సర్చార్జ్ వీటిని వేవ్ ఆఫ్ చేసి ఆ ఇన్‌కమ్ టాక్స్ రేట్స్‌ని కార్పొరేట్ టాక్స్ రేట్స్‌ని తగ్గించినటువంటి ఇయర్. దట్ వాస్ ది ఇయర్ 1997, 98 అందుకే దాన్ని డ్రీమ్ బడ్జెట్ అని జెప్పేసి అన్నారు. అండ్ 2000 ఇయర్‌లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్‌కి మిలీనియం బడ్జెట్ అని పేరు. ఇవన్నీ కూడా అంటే ఇఫ్ నీడెడ్ గుర్తుపెట్టుకోండి. ఎల్స్ యూ కెన్ స్కిప్ దట్ వన్ ఆల్సో. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టిల్ డేట్ ఇప్పటికి కూడా బడ్జెట్‌ని ప్రవేశపెట్టే ముందు బడ్జెట్ ఏదైతే ఉంటుందో దానిని రెడ్ కలర్ బ్రీఫ్ కేస్‌లో క్యారీ చేయటం అనేది టిల్ టుడే అది ఒక ఆనవాయితీలాగా కంటిన్యూ అవుతానే ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. అదేవిధంగా అసలు బడ్జెట్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. అయితే ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ అని ఎవరిని అంటారు? పీసీ మహల్నోబిస్. ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్. ఈయన పేరు మీదగానే నేషనల్ లెవెల్‌లో మనం స్టాటిస్టిక్స్ డేని కూడా సెలబ్రేట్ చేస్తాం. పీసీ మహల్నోబిస్. ఆ విధంగా దాంట్లో దిట్టగా ఉన్నటువంటి ఆయన్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్‌గా కూడా పీసీ మహల్నోబిస్ గారినే అంటారనమాట. లైక్ దట్. ఎప్పుడు ఇది షిఫ్ట్ అయింది? ఆహ్, లైక్ లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరిని ప్రవేశపెట్టేటువంటి ఈ డేట్ 1 ఫిబ్రవరి నాడు ఎప్పుడు ఏ ఇయర్ నుంచి షిఫ్ట్ అయింది అనంటే ఇన్ ది ఇయర్ 2017. అదే సంవత్సరంలో అంటే దానికంటే ముందు వరకు రైల్వే బడ్జెట్, యూనియన్ బడ్జెట్ సెపరేట్‌గా ఉండేది. 2017 తర్వాత యూనియన్ బడ్జెట్‌లోని రైల్వే బడ్జెట్‌ని కూడా కలిపేసి రిలీజ్ చేశారనమాట. సిన్స్ దెన్ ఓన్లీ. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. కానీ మొట్టమొదట రిలీజ్ చేసినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో నార్మల్‌గా బడ్జెట్ వచ్చేసి 1 ఇయర్ టైమ్ పీరియడ్ ఉంటది కదా! బట్ దిస్ బడ్జెట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ 7½ మంత్స్. వై? బికాజ్ 26థ్ నవంబర్ 1947లో దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి అప్పటి నుంచి నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ వరకు జస్ట్ 7½ మంత్స్ మాత్రమే ఉంది. అండ్ ఈవెన్ మన ఇండియాకి, పాకిస్తాన్‌కి ఆ ఫస్ట్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ కామన్ బడ్జెట్ కదా! దానిని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి బడ్జెట్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ బడ్జెట్ అన్నమాట. లైక్ దట్. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ టు బి రిమెంబర్డ్ ఇన్ దిస్ కేస్. That is all about budget and some facts, right? Next one. Who has been appointed as senior humanitarian coordinator for Gaza? ఎవరిని అపాయింట్ చేశారండి? షీ ఈజ్ సిగ్రిడ్
కాగ్. ఈవిడొచ్చేసి ఇదివరకు సిగ్రిడ్ కాగ్ షీ వాజ్ నెదర్లాండ్స్‌కి ఇదివరకు డెప్యూటీ, డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌గా పనిచేశారు నెదర్లాండ్స్‌కి. నెదర్లాండ్స్ క్యాపిటల్ కరెన్సీ ఏంటండి? ఆమ్స్టర్డామ్ అండ్ యూరో క్యాపిటల్ కరెన్సీ. అట్లా బేసిక్‌లీ షీ ఈజ్ యునైటెడ్ నేషన్స్ తరపున కూడా చాలా సంస్థలకి పనిచేశారు. అదేవిధంగా చాలా ప్రోగ్రామ్స్ యూఎన్ కండక్ట్ చేసేటువంటి వేరియస్ ప్రోగ్రామ్స్‌లో కూడా ఈవిడ మేజర్ రోల్‌ని ప్లే చేశారు. అట్లా ఇప్పుడు ఈ గాజాలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం మనందరికీ తెలుసు. అట్లా ఆ వార్ ఆన్ గాజాని కొంచెం పాసిఫై చేయటానికి, అక్కడ పీస్‌ని నెలకొల్పడానికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈవిడని అపాయింట్ చేశారనమాట. అర్లియర్ ఈవిడ మిడిల్ ఈస్ట్, ఈవెన్ పాలస్తీన్ టెరిటరీస్‌లో కూడా పనిచేసినటువంటి ఎక్స్‌పీరియన్స్ ఈవిడకుంది. ఈవిడ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్‌తో 1994 నుంచి వర్క్ జేయడం స్టార్ట్ చేశారు. మొట్టమొదటిసారి సుడాన్‌లో పనిచేశారు. తర్వాత యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ దాంట్లో కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అదేవిధంగా లెబనాన్‌లో యూఎన్ తరపు నుంచి స్పెషల్ ఎన్‌వై‌గా కూడా 2017 వరకు పనిచేశారు. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. లెబనాన్‌కి కూడా ఈవిడ సర్వ్ చేశారు. లైక్ థట్ ఆవిడ గురించి చెప్పాలి అనంటే బేసిక్‌లీ షీ హాస్ ఆల్రెడీ సర్వ్డ్ యాస్ అ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నెదర్లాండ్స్. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ కేస్. రైట్. నెక్స్ట్ వన్. Who has released a commemorative postal stamp to mark 50 years of Pandit Jasraj Music Festival in New Delhi? ఎవరు రిలీజ్ చేశారండి? మన యూనియన్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు రిలీజ్ చేశారు ఈ పోస్టల్ స్టాంప్‌ని. ఇట్లా బేసిక్‌లీ ఏదన్నా ఒక ఇన్సిడెంట్‌ని కమెమరేట్ చేస్తూ ఇట్లా పోస్టల్ స్టాంప్‌ని రిలీజ్ చేయడం, కాయిన్స్‌ని రిలీజ్ చేయడం, ఇవన్నీ కాయిన్స్ కానీ, కరెన్సీని కానీ రిలీజ్ చేయడం దట్ ఈస్ క్వైట్ కామన్. అంటే ఒక రిమార్కబుల్ ఇన్సిడెంట్ సమ్ 50 ఇయర్స్, 100 ఇయర్స్, 150 ఇయర్స్, 200, 250, 300 ఇయర్స్ అట్లా దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక హిస్టారికల్ థింగ్ కానీ, ఒక కల్చరల్ ఇన్సిడెంట్ కానీ ఏదైనా అంటే అన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంటే దానికి గుర్తుగా ఏదైనా స్టాంప్ కానీ, కరెన్సీ రూపంలో కానీ రిలీజ్ చేస్తా ఉంటారనమాట. అదేవిధంగా పండిత్ జస్రాజ్ ఇయర్ వచ్చేసి ఎవరు అనంటే బేసిక్‌లీ హి ఈజ్ అ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ వెటరన్ అనమాట ఈయన. దాంట్లో కూడా ఈజ్ తబలా ప్లేయర్, అదేవిధంగా సింగర్ కూడా. తబలా ప్లేయర్ కమ్ సింగింగ్‌గా కూడా ఆయన చాలా ఇయర్స్ ఆ ఫీల్డ్‌లో ఆయనకి ఎక్స్‌పర్టైజ్ ఉంది. 2020లో ఈయన చనిపోయారు. హి ఈజ్ నాట్ ఎట్ హి హాజంట్ లివ్డ్ ఎట్ ప్రెజెంట్ అండ్ హి ఈజ్ ఫ్రమ్ ద రీజియన్ పంజాబ్ రీజియన్‌కి చెందినటువంటి వ్యక్తి. అండ్ ఈయనకి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అన్నీ ఈ 3 పద్మ అవార్డ్స్ కూడా ఈ పద్మ బిరుదులన్నీ ఆయనకు కలిగి ఉన్నాయి. ఈవెన్ సంగీత్ ఖేల్ రత్న అవార్డ్, సంగీత్ నాటక అకాడమీ అవార్డ్ ఇట్లా సెవరల్ అవార్డ్స్ అండ్ అకాలడ్స్ ఈయన అందుకున్నారు. కేవలం ఇది మాత్రమే కాదండి. ఒక ఆస్ట్రాయిడ్‌కి కూడా ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వాళ్ళు ఒక ఆస్ట్రాయిడ్స్ అంటే తెలుసు కదండీ జనరల్‌గా ఆస్ట్రాయిడ్స్, మెటియోరైట్స్ అని చెప్పి ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. మెటియోరైట్స్, కామెట్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఆ ఒక ఆస్ట్రాయిడ్‌కి ఈయన పేరు పండిత్ జస్రాజ్ ఈయన పేరుని పెట్టారు. అంటే లైక్ దట్ ఈజ్ అంటే ఆయన టాలెంట్ అంత విస్తీర్ణం చెందిందనమాట. లైక్ దట్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చినటువంటి ఈ రేంజ్‌లో మ్యూజికల్ ఆనర్ తెచ్చుకున్నటువంటి మొట్టమొదటి ఇండియన్ ఫర్ విచ్ ఒక ఆస్ట్రాయిడ్‌కి ఆయన పేరుని పెట్టేంత స్థాయికి అంత ఎక్సెల్ చేసినటువంటి వ్యక్తి హి ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ అనమాట. అట్లా ఘరానా, మురాఠీ, ఖయాల్ ఈ డిఫరెంట్ అంటే మ్యూజిక్‌లో కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మ్యూజిక్ ఉంటది. అండ్ దాంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. వాటన్నిటిలో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్‌లో కూడా ఈయన ప్రావీణ్యం చెందినటువంటి వ్యక్తి.
లైక్ దట్ ఆయన అంటే మ్యూజిక్ ఆయన పేరు మీదుగా ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌ని కండక్ట్ చేస్తా ఉన్నారు ప్రతి సంవత్సరం. అట్లా 50 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మన యూనియన్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు దీన్ని ఈ కమెమరేటివ్ స్టాంప్‌ని రిలీజ్ చేశారనమాట. రైట్ నెక్స్ట్ వన్ విచ్ సిటీ హాస్ రిమైన్డ్ ద మోస్ట్ అఫోర్డబుల్ హౌసింగ్ మార్కెట్ ఇన్ ద కంట్రీ విత్ అన్ అఫోర్డబిలిటీ రేషియో ఆఫ్ 21%. వాట్ ఈస్ దట్ సిటీ అండి? ఇట్ ఈస్ అహ్మదాబాద్. ఎక్కడుందండి? గుజరాత్‌లో ఉంది. అహ్మదాబాద్ వచ్చేసి. గుజరాత్ క్యాపిటల్ సిటీ ఏంటండి? దట్ ఈజ్ గాంధీనగర్. చీఫ్ మినిస్టర్ వచ్చేసి భూపేంద్ర భాయ్ పటేల్ ఉన్నారు. అయితే మోస్ట్ అఫోర్డబుల్ హౌసింగ్ మార్కెట్ ఈ రిపోర్ట్‌ని పబ్లిష్ చేసినటువంటి సంస్థ ఏది? దట్ ఈజ్ ఇంపార్టెంట్. నైట్ ఫ్రాంక్, నైట్ ఫ్రాంక్ ఇండియాస్ నైట్ ఫ్రాంక్ ఇండియాస్ ప్రొప్రైటరీ అఫోర్డబిలిటీ ఇండెక్స్. ప్రొప్రైటరీ అఫోర్డబిలిటీ ఇండెక్స్ దీని ద్వారా ఈ రిపోర్ట్‌ని అందజేస్తా ఉన్నారు. దీని ప్రకారం వచ్చేసి ఏంటి అనంటే అసలు ఒక పర్సన్ అంటే ఒక ఫ్యామిలీ యొక్క మంత్లీ ఇన్‌కమ్ ఎంత? దాంట్లో దానికి ఈఎంఐ ఎవ్రీ మంత్ ఇన్‌స్టాల్‌మెంట్ దాని రేషియోని బేస్ చేసుకొని వాళ్ళు ఎంత స్పెండ్ చేస్తున్నారు? ఎంత స్పెండ్ చేయగలుగుతున్నారు? ఆ రేషియోని బేస్ చేసుకొని ఎక్కడ అఫోర్డబుల్‌గా ఉంది ఉండడానికి అట్లా బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్స్‌ని అందజేశారనమాట. 21% రేషియో అఫోర్డబిలిటీ రేషియోతో అహ్మదాబాద్ మోస్ట్ అఫోర్డబుల్ లిస్ట్‌లో ఉన్నదనమాట. మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ మరి మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ సిటీ టు లివ్ ఏదండి అనంటే దట్ ఈస్ ముంబై. మోస్ట్ అఫోర్డబుల్ వచ్చేసి అహ్మదాబాద్. మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ మొట్టమొదటి పొజిషన్‌లో ముంబై ఉంది. రెండవ స్థానంలో హైదరాబాద్ ఉంది. మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ సిటీస్ సెకండ్ పొజిషన్‌లో ఇది ఉందనమాట. అయితే మోస్ట్ అఫోర్డబుల్ దానిలో ఫస్ట్ పొజిషన్‌లో అహ్మదాబాద్ ఉంది కదండీ. రెండవ స్థానంలో పూణే ఉంది విత్ 24% రేషియో. కోల్కతా వచ్చేసి మూడవ స్థానంలో ఉందనమాట. కోల్కతా కూడా 24% రేషియోతో మూడో స్థానంలో ఉంది. పూణే రెండవ స్థానంలో ఉందనమాట. లైక్ దట్. దాని తర్వాత ఎన్‌సీఆర్. ఎన్‌సీఆర్ కూడా ఎక్స్‌పెన్సివే. ఎక్స్‌పెన్సివ్ అయినప్పటికీ కూడా 2022 నుంచి వన్ ఆర్ ద అదర్ వే కొంచెం అఫోర్డబుల్ ఉంది. లైక్ దట్ ఎన్‌సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ కూడా ఎక్స్‌పెన్సివే కాకపోతే సిన్స్ 2022 ఇట్ హాస్ బీన్ అఫోర్డబుల్ ఇన్ వన్ ఆర్ ద అదర్ వే అనమాట. లైక్ దట్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ Right, next one, RBI has recently adjusted its list of domestic systemically important banks, that is DSIBs, for 2023, including which of the following banks? What are those banks అండి? All. SBI ఉంది దాంట్లో, ICICI ఉంది, HDFC ఉంది. ఈ మూడు ఉన్నాయి. అసలు ఇక్కడ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ దోస్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని అంటే those are the banks which are perceived to be those are perceived as banks which are too big to fail. Too big to fail అంటే అవి ఫెయిల్ అయ్యేటువంటి ఆస్కారం చాలా 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 మినిమల్ ఉంటుంది. చాలా తక్కువ అనమాట. టూ బిగ్ టు ఫెయిల్ అంటే అసలు అవి విఫలమయ్యేటువంటి అవకాశమే లేదు. అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అలాంటి వాటిని సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటారు. డొమెస్టిక్ అంటే వితిన్ ఒక నేషన్‌లో ఉంటే దాన్ని డొమెస్టిక్ అంటారు. ఈవెన్ గ్లోబల్ లెవెల్‌లో ఉంటే దాన్ని గ్లోబల్లీ సిస్టమిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటారు. అంటే మన బ్యాంక్ ఏదైనా వేరే ఫారెన్ కంట్రీలో ఉండి వాటిని ఇట్లా సిబ్ ఈ కేటగిరీలో డెసిగ్నేట్ చేయాలి అని అంటే జీసిబ్ అని అంటారు. అంటే గ్లోబల్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్ అని అర్థం. ఇది వచ్చేసి ఆర్‌బీఐ ప్రతి ఇయర్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఏం చేస్తా ఉంటుందనంటే ఈ కేటగిరీలో ఏమేమి బ్యాంక్స్ ఉన్నాయి. దాంట్లో కూడా మళ్ళీ బకెట్ లిస్ట్ ఉంటది. బకెట్ 1, బకెట్ 2, బకెట్ 3, బకెట్ 4 అని చెప్పేసి ఆ బకెట్ లిస్ట్‌లో ఏ బ్యాంక్ ఉంది? అసలు ఆల్రెడీ ఉన్నటువంటి బ్యాంక్స్‌ని మళ్ళా దాంట్లోనే కొనసాగిస్తారా? లేదు అనంటే కంప్లీట్ ఆ బ్యాంక్ లిస్ట్‌లో ఇంకో బ్యాంక్‌తో రీప్లేస్ చేస్తారా? అట్లాంటి రిపోర్ట్‌ని ప్రతి ఇయర్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ అప్డేట్ చేస్తా ఉంటదనమాట. ఈ కాన్సెప్ట్‌ని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేసింది ఆర్‌బీఐ అనంటే 2014లో దీనిని ఇంట్రొడ్యూస్ చేసింది. ఐసీఐని ఫస్ట్ ఎస్‌బీఐని దీంట్లో ఇంక్లూడ్ చేసింది 2015లో.
దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్‌ని 2016లో ఇంక్లూడ్ చేసింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వచ్చేసి 2017లో ఇంక్లూడ్ చేసింది. ఈ 3 ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. అట్లా స్టేటస్ గ్రాంట్ చేసింది. అసలు ఈ ఫ్రేమ్‌వర్క్ ఎందుకోసం అనంటే, ఒకవేళ ఈ ఈ ఈ లిస్ట్‌లో ఉన్నటువంటి బ్యాంక్స్ ఏవైనా ఫెయిల్ అయ్యాయి అనంటే, దాని వలన డొమెస్టిక్ ఎకానమీ మీద పడేటువంటి ప్రభావం ఏ విధంగా ఉంటది? ఎఫెక్ట్ ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ పడతది అని. దాని గురించి ఒక ఫ్రేమ్‌వర్క్ కోసం దీన్ని తయారు చేశారన్నమాట. దట్ ఈస్ దిస్ ఫ్రేమ్‌వర్క్ ఈస్ ఆల్ అబౌట్. ఆ విధంగా అసలు సిబ్ అంటే ఏంటి? దాంట్లో ఏ ఏ బ్యాంక్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి? ఎందుకు ఆర్‌బీఐ ఇలాంటి ఫ్రేమ్‌వర్క్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. టు బి రిమెంబర్డ్. రీసెంట్‌గా అంటే ఈ 3 బ్యాంక్స్ కొనసాగుతున్నాయని చెప్పటానికి ఇప్పుడు కరెంట్‌లీ ఇట్ ఈస్ ఎన్ న్యూస్. రైట్. నెక్స్ట్ వన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హాస్ వన్ సిల్వర్ అట్ విమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్స్ 2023? ఎవరు గెలుచుకుంటున్నారండి? 8థ్ పొజిషన్‌లో ఉన్నటువంటి కోనేరు హంపి గారు ఈవిడ గెలిచారన్నమాట. సిల్వర్ మెడల్ అనంటే సెకండ్ పొజిషన్. మరి మొట్టమొదటి స్థానంలో ఎవరున్నారు అనంటే, షీ ఈజ్ అనస్థేషియా పొడ్నారక్. షీ ఈజ్ ఫ్రమ్ రష్యా. ఈవిడ గోల్డ్‌ని గెలుచుకున్నారు. అండ్ అదే విధంగా ఈవిడతో పాటు చైనాకి చెందినటువంటి యాంగ్ యీ ఆవిడ థర్డ్ పొజిషన్‌లో ఉన్నారన్నమాట. కోనేరు హంపి సెకండ్ పొజిషన్‌లో ఉన్నారు. అండ్ దీస్ ఛాంపియన్‌షిప్స్ హావ్ బీన్ కండక్టెడ్ అట్ సమర్ఖండ్, ఉజ్బెకిస్తాన్‌లో వీటిని కండక్ట్ చేశారన్నమాట. మెన్స్ కేటగిరీలో అయితే మెన్స్ కేటగిరీలో మ్యాగ్నస్ కార్ల్సన్ ఫ్రమ్ నార్వే హీ స్టూడ్ ఇన్ ద నంబర్ 1 పొజిషన్. లైక్ దట్ రీసెంట్‌గా 26 నుంచి 28 డిసెంబర్ వరకు కండక్ట్ అయినటువంటి దీంట్లో మన భారతదేశం నుంచి విమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్స్ అండి. దీంట్లో కోనేరు హంపి గారు సిల్వర్ మెడల్‌ని గెలుచుకున్నారు. రైట్. నెక్స్ట్ వన్. హూ హాస్ బికమ్ ద ఫస్ట్ వుమన్ టు అమాస్ ఏ $100 బిలియన్ ఫార్చ్యూన్? హూ ఈస్ షీ? She is none other than Francois Bettencourt Meyers. And she is French. Basically, ఈవిడ వచ్చేసి ఫ్రెంచ్ బిజినెస్ ఉమన్ అన్నమాట. షీ ఈజ్ అ ఫ్రెంచ్ బిజినెస్ ఉమన్ కమ్ ఫిలాంథ్రోపిస్ట్. ఫిలాంథ్రోపిస్ట్ అంటే తెలుసు కదండీ! వాళ్ళకు వచ్చినటువంటి అంటే వాళ్ళు సంపాదించినటువంటి అమౌంట్‌ని పబ్లిక్ వెల్ఫేర్ కోసం యూజ్ చేసేటువంటి వాళ్ళు. చారిటీ రూపంలో వాళ్ళ ఇన్‌కమ్ నుంచి డొనేట్ చేసేటువంటి వాళ్ళు ఫిలాంథ్రోపిస్ట్ అని చెప్పేసి అంటారు. ఇట్లా షీ ఈజ్ అ ఫ్రెంచ్ బిజినెస్ ఉమన్ కమ్ ఫిలాంథ్రోపిస్ట్. దీంట్లో ఈవిడ గ్రాండ్ ఫాదర్ వచ్చేసి ఈ లారియల్ అన్నటువంటి బ్యూటీ ప్రొడక్ట్స్ బ్రాండ్ దానిని స్థాపించారు. ఆ లీనియేజ్‌ని కంటిన్యూ చేస్తున్నారన్నమాట ఈవిడ. ఫ్రాంకోయిస్ బెటన్కోర్ట్ మేవర్స్. షీ ఈజ్ గ్లోబల్ లెవెల్‌లో షీ ఈజ్ అ వరల్డ్స్ 12థ్ రిచెస్ట్ విమెన్. వరల్డ్స్ 12థ్ రిచెస్ట్‌గా ఈవిడ నిలిచారన్నమాట. లైక్ దట్ ఈవిడ 2 బుక్స్‌ని కూడా రచించారు. అదేవిధంగా 2 పుస్తకాలను రచించారు. అండ్ నాట్ ఓన్లీ దట్ ప్రతి డే కూడా అంటే అవర్స్ అండ్ అవర్స్ తరబడి పియానోని కూడా ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో షీ ఈజ్ వన్ అమాంగ్ దెమ్ అన్నమాట. లైక్ దట్ ఈవెన్ హర్ వెల్త్ బ్లూంబర్గ్ బిలియనర్ ఇండెక్స్ ప్రకారం ఆవిడ వెల్త్ వచ్చేసి $100.1 బిలియన్ జంప్ అవ్వడం అన్నది విశేషం. లైక్ దట్ షీ ఈజ్ ఇన్ న్యూస్. రైట్. నెక్స్ట్ వన్. విచ్ స్పేస్ ఏజెన్సీ హాస్ లాంచ్డ్ ద ఫీస్ట్ న్యూ ఇండిజినస్ సాఫ్ట్‌వేర్? వాట్ ఈస్ దట్ అండి? ఇట్ ఈస్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? బెంగళూరు, కర్ణాటక. ఏ ఇయర్‌లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు? 1969 15th ఆగస్ట్ నాడు దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. దీనికి మొట్టమొదటి చైర్‌పర్సన్‌గా ఎవరు పనిచేశారు అనంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. హి ఈస్ కన్సిడర్డ్ యాస్ ఫాదర్ ఆఫ్ స్పేస్ సైన్సెస్. అండ్ ఇస్రోకి మొట్టమొదటి చైర్‌పర్సన్‌గా కూడా సర్వీసెస్ అందించారు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఇట్ ఈస్ ఇస్రోకి చైర్మన్‌గా ఎవరున్నారండి? ఎస్ సోమనాథ్. ఇదివరకు డాక్టర్ కేశవన్ ఉండేవారు. ఆయన తర్వాత ఎస్ సోమనాథ్ గారు దీనికి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. రీసెంట్‌గా ఆయన హయాంలోనే ఆయన చైర్మన్‌షిప్ ఆధ్వర్యంలోనే చంద్రయాన్ 3 కూడా సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ అయింది.
దిస్ ఈజ్ అబౌట్ స్టాటిక్ పార్ట్ ఆఫ్ దిస్ వన్. అయితే ఈ ఫీస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ ఈ సాఫ్ట్‌వేర్ వచ్చేసి చాలా డికేడ్స్ నుంచి ఈ సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మన సైంటిస్ట్‌లు, అదేవిధంగా ఇంజినీర్స్ వీళ్ళందరూ కొలాబ్ అయ్యి ఈ కొత్త సాఫ్ట్‌వేర్ దట్ ఈస్ ఫీస్ట్ అన్నటువంటి కొత్త సాఫ్ట్‌వేర్‌ని వీళ్ళు లాంచ్ చేశారనమాట. ఇదొచ్చేసి బేసిక్‌గా ఇంటర్నల్ పర్పసెస్ కోసం దీన్ని ఇనీషియల్‌గా లాంచ్ చేయాలనుకున్నారు. కాకపోతే అది ఏ కొన్ని లిమిటెడ్ ఎలిమెంట్స్, ఫైనైట్ ఎలిమెంట్స్ వాటి యొక్క అనాలిసిస్ కోసం జనరల్ పర్పస్ ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ సాఫ్ట్‌వేర్‌గా దీన్ని డెవలప్ చేశారనమాట. అండ్ ఇట్ ఈస్ బీన్ డెవలప్డ్ బై విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఇదొచ్చేసి దట్ ఈస్ ఎ లీడ్ వింగ్ ఆఫ్ ఇస్రో. అండ్ నాట్ ఓన్లీ దట్, January 1 నాడు ఎక్స్పోసాట్ అన్నటువంటి శాటిలైట్‌ని కూడా మనం January 1 నాడు ఇస్రో లాంచ్ చేయనుంది. ఈ ఎక్స్పోసాట్ దేని గురించి తెలుసుకోవడానికి దీన్ని లాంచ్ చేయనున్నారండి అనంటే, బ్లాక్ హోల్స్ గురించి స్టడీ చేయటానికి దీనిని లాంచ్ చేయనున్నారనమాట. ఆ విధంగా ఈ సాఫ్ట్‌వేర్ అన్నటువంటిది అప్ టు డేట్ ఉండడానికి, ఇంకా కొన్ని తరహా అనాలిసిస్‌ని క్యారీ ఔట్ చేయటానికి దీన్ని లాంచ్ చేసింది ఇస్రో. రైట్, నెక్స్ట్ వన్. ఇండియా అండ్ విచ్ కంట్రీ హాస్ సైన్డ్ అన్ అగ్రీమెంట్ ఆన్ కుడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ రష్యా. క్యాపిటల్ సిటీ ఏంటండి? మాస్కో. అండ్ ద కరెన్సీ ఈజ్ రష్యన్ రూబుల్. అయితే కుడంకుళం న్యూక్లియర్ ప్లాంట్ అనేటువంటిది ఎప్పటి నుంచో ఇట్ వాజ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. మన ఇండియాలో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్‌లో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా. ఇదొచ్చేసి దీని యొక్క కన్‌స్ట్రక్షన్, ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క కన్‌స్ట్రక్షన్ 2002లో స్టార్ట్ అయింది. కంప్లీట్‌గా ఆపరేషనలైజ్డ్ అయ్యింది మాత్రం 2013లో. ఓవరాల్‌గా మన భారతదేశంలో ఎన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయండి అనంటే 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. అదేవిధంగా 22 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. మొట్టమొదటి ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదండి అనంటే దట్ ఈజ్ తారాపూర్, మహారాష్ట్రలో ఉన్నటువంటి తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 1969లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఓల్డెస్ట్ అండ్ ద ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఈ కుడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దీని యొక్క స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అనంటే, దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం కూడా రష్యన్ కొలాబరేషన్‌తోనే చేశారు. ఇప్పుడు ఈ అగ్రీమెంట్ దేనికోసం అండి అనంటే, ఫ్యూచర్‌లో పవర్ జనరేటింగ్ యూనిట్స్ ఫ్యూచర్ పర్పస్‌కి యూజ్ చేయటానికి, దానికోసం అని చెప్పేసి ఈ అగ్రీమెంట్‌ని సైన్ చేసుకుంది మన ఇండియా విత్ రష్యా. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఫర్ టుడే. డాక్టర్ ఉత్తమ్ పర్చానే హాస్ పాస్డ్ అవే రీసెంట్లీ. హీ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ మహారాష్ట్ర స్టేట్. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? ఇట్ ఈస్ ముంబై. హీఈస్ బేసిక్లీ హీఈస్ రినౌండ్ స్కల్ప్టర్. ఈయన స్కల్ప్టర్. అదేవిధంగా లలిత్ కళా అకాడమీకి చైర్పర్సన్‌గా కూడా, ఫార్మర్ చైర్పర్సన్‌గా కూడా ఈయన కలిగి ఉన్నారనమాట. ఈయనకి చాలా గౌరవ పురస్కారాలు లభించాయి. అవార్డ్స్, మెడల్స్, ఎకోలేట్స్ చాలా లభించాయన్నమాట. బ్రీఫ్ ఇల్‌నెస్ వలన ఈయన మృతి చెందారు. అండ్ హిస్ కెరీర్ హ్యాస్ బీన్ 4 డికేడ్స్ నుంచి ఆయన కెరీర్ కొనసాగుతా ఉంది. అదేవిధంగా లలిత కళా అకాడమీకి చైర్పర్సన్‌గా 2018లో ఆయన అపాయింట్ అయ్యి 3 ఇయర్స్ ఆయన టర్మ్‌ని కొనసాగించారు. దాని తర్వాత బాంబే ఆర్ట్ సొసైటీకి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అదేవిధంగా ఈయన స్కల్ప్టర్‌గా ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి బొమ్మల్లో స్వామి వివేకానంద స్టాట్యూ ఉంది ఇన్ ముంబై. స్టాండింగ్ బుద్ధ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ ఇన్ ధూలే. ఫ్రీడమ్ ఫైటర్ గోవింద్ భాయ్ ష్రోఫ్, ఔరంగాబాద్. ఇవన్నీ కూడా ఆయన మాస్టర్ పీసెసే అన్నమాట. ఆ విధంగా ఈజ్ అ ఫెమిలియర్ పర్సనాలిటీ, స్కల్ప్టర్ అండ్ లలిత కళా అకాడమీకి ఇదివరకు చైర్పర్సన్‌గా కూడా సర్వీసెస్ అందించినటువంటి వ్యక్తి. అండ్ హీ ఈస్ ఫ్రమ్ ద స్టేట్ మహారాష్ట్ర. రైట్, షార్ట్ న్యూస్. Amrita Raichand has been appointed as health ambassador for Salam Bombay Foundation. Pakistan has successfully tested Fatah 2
Sanjeev Khanna has been recently nominated as executive chairperson of NALSA. Yogi Adityanath has inaugurated first intra-district helicopter route between Agra and Mathura. Mr. LP Hemant K. Srinivasulu has received Man of the Year 2023 award from Amit Shah. Shri Chandrasekhar has been appointed as the acting Chief Justice of Jharkhand High Court. Modi has inaugurated the Amrit Bharat Express, labeled as sleeper edition of the high-speed Vande Bharat. Uttar Pradesh has surpassed Gujarat to rank second with 89.47 lakh stock market investors. And quick revision. Katie Moon has been roped in as event ambassador for the 19th edition of Tata Mumbai Marathon. Narendra Modi has become world's #1 leader in terms of subscribers on YouTube. Bharat brand. Under Bharat brand, Government of India will sell rice at 25 per kg. Ayodhya Railway Junction in UP has been renamed as Ayodhya Dham Junction. Atanu Chakraborty has been appointed as chairman and independent director of HDFC Bank. Gwalior holds the Guinness World Record for the largest tabla ensemble at Tansen Festival. Huin Kong and Sun Yansi are the authors of the book Positive Influence, The First and the Last Mile of Leadership. Question of the day: the National Bravery Awards for Children was given between the ages of ఏ ఏజ్ వాళ్ళకి ఈ నేషనల్ బ్రేవరీ అవార్డ్స్ అందజేస్తుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇఫ్ యూ నో ద ఆన్సర్, డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి మీటింగ్ అగైన్ ఆన్ మండే. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.